అప్పుడు నేను భానుతో 1-2 సార్లు చెప్పాను, అనవసరంగా నువ్వు మీ ఇంటికి దూరం అవుతున్నావేమోనని. కానీ భాను ఒక్కటే అందంకుల్, నేను న్యాయం వైపు ఉంటాను, న్యాయాన్ని గెలిపించినప్పుడు న్యాయమే మనల్ని గెలిపిస్తుందని. తను నిజాయితీని గెలిపించింది, తన నమ్మకమే తనని గెలిపించింది. అందుకే భాను విషయంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే చివరికి భానుయే గెలుస్తూ వచ్చింది. లేదంటే ఆ నీలిమ ఆడిన నాటకంలో తనెప్పుడూ పావుగా మారిపోయేది. ప్రతిసారి భాను జీవితం ఇక అరణ్యరోదన అవుతుంది అని అనుకునేంతవరకు వచ్చినా ఆ చివరి క్షణాన ఏదో ఒక అద్భుతం జరిగేది. మళ్ళీ తన జీవితానికి కొత్త దారి కనిపించేది. ఇప్పుడు అన్ని సమస్యలు చక్కబడ్డాయి. తన కుటుంబంలో భానుని అభిమానించే వాళ్లే తప్ప ద్వేషించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ ఇంట్లో ఇంకా భానుని ఎవ్వరూ తక్కువ చేసి చూపించరు. ఇదేంటి, ఈ నీలిమ నాకు ఫోన్ చేస్తుంది? నీలిమ ఫోన్ చేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకో మాట్లాడండి. అమ్మా నీలిమ, ఏంటమ్మా? అంకల్, ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది, మీరు వెంటనే రావాలి. గొడవేంటి? ఏం జరిగిందమ్మా? నేనేం చెప్పలేను అంకల్, కానీ ఇంట్లో మాత్రం ఒక యుద్ధమే జరుగుతుంది. అది భానుకి, మీకు, మీ కుటుంబానికి సంబంధించిన విషయం. ఆంటీ చాలా కోపంగా ఉన్నారు. ఏ క్షణంలో ఏమవుతుందో అని చాలా భయంగా కూడా ఉంది. భాను ఇక్కడ ఏడుస్తోంది. ఈ సమయంలో మీరు ఇక్కడికి రావటం చాలా అవసరం అంకల్. మీరు వెంటనే ఇక్కడికి రండి. ఏంటమ్మా, భాను ఇందాకేగా వెళ్ళింది, అంతా బాగానే ఉందని చెప్పిందిగా. ఇంతలో ఇలా జరిగిందేంటి? అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. లేదంకల్, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. చెప్పే ఇంత టైం కూడా లేదు. చెప్తున్నాను కదా, ఆంటీ కోపంతో రగిలిపోతున్నారు. ఇంట్లో అందరూ చాలా కోపంగా ఉన్నారు. మరి ముఖ్యంగా భాను గురించి. ఆంటీ నిర్ణయం భాను విషయంలో ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. అందుకే మీరు ఉన్న పలంగా ఇక్కడికి రావటం చాలా మంచిది. మీరు వస్తేనే తప్ప ఈ గొడవ ఆగేలా నాకు కనిపించడం లేదు. మీరొచ్చి మాట్లాడితే ఇక్కడ జరుగుతున్న గొడవకి ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందేమో. ఇంతకు మించి మీరు నన్నేం అడగండి. మీరు వెంటనే వచ్చేయండి. అమ్మా, ఈ ఇంట్లో మంట రాచేసింది నేను. ఈ అగ్నికీలలు మరింత ఎగిసిపడాలి అంటే మీరు రావాలి. ఆంటీ ఉన్న కోపంలో మీరు ఏం మాట్లాడాలని చూసినా ఆవిడ మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. అది చూసి భాను తట్టుకోలేదు. అప్పుడు మరింత గొడవ పెరుగుతుంది. అలా పెంచడం కోసమే కదా మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తున్నాను. ఏమిటి తల్లి ఇది? భాను జీవితం బాగైపోయింది, ఇంకంతా బాగానే ఉంటుందా అనుకునే లోపల మళ్ళీ ఇలా జరుగుతోందేంటి? అక్కడేం జరుగుతుందో ఏంటో అంకుల్, మనం వెంటనే వెళ్దాం పదండి. పద. భాను, భాను లే. చాంద్రి, భాను నువ్వు అనవసరంగా ఎక్కువ టెన్షన్ పడకు. నువ్వు ఇలా బాధపడితే అది నీ హెల్త్ మీద చూపిస్తుంది. అది మంచిది కాదు. ఏం చేయాలనే దాని గురించి మనం ఆలోచిద్దాం. సమస్యకి పరిష్కారాన్ని మనం చూద్దాం. భాను, ఏంటి పార్థం, ఆంటీని కన్విన్స్ చేయలేకపోయాను, కనీసం చాందినినైనా కన్విన్స్ చేసి ఇక్కడే ఉందామని ప్లాన్ చేస్తున్నావా? అది జరగని పని. ఈ విషయంలో ఆంటీ ఎంత ఫీల్ అయ్యారో చాందిని అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతుంది. వెళ్ళి మాట్లాడు, నీకే అర్థమవుతుంది. మోసం చేశావు? ఎందుకు
నాకింత పెద్ద నాటకం ఆడావు. నేను నిన్ను ప్రేమించడమే తప్పైందా? నువ్వే ప్రాణం అనుకున్నాను, నువ్వే జీవితం అనుకున్నాను. నీతో బ్రతకలేకపోతే ఈ జీవితం ఎందుకు అనుకున్నాను. అందుకే నువ్వు పెళ్లి ఒప్పుకోకపోతే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. నిన్నంతగా ప్రేమించాను. కనీసం అప్పుడైనా మీ అన్నయ్యని చంపినా అంతుకుని నేనే అని, మీ అందరూ ద్వేషిస్తున్న శివని నేనే అని నీకు చెప్పాలనిపించలేదా? ఆఖరికి నా ప్రేమని కూడా నువ్వు మోసం చేసావు కదా. ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచావు. నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పైపోయింది. నీకు మనసివ్వడమే నేను చేసిన పొరపాటు అయిపోయింది. నీతో తాళి కట్టించుకోవడం, జీవితాన్ని పంచుకోవడం నేను చేసిన క్షమించరాని నేరం అయిపోయింది. ప్లీజ్ చాందిని, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. నువ్వే నా జీవితం అనుకున్నాను. కానీ ఈ నిజాన్ని నీ దగ్గర దాచడానికి ఒక కారణం ఉంది. ఇది బాను నేను కలిసి తీసుకున్న నిర్ణయం. దానికి కూడా ఒక బలమైన కారణమే ఉంది. అదేంటో అన్నది చెప్పే అవకాశం ఇస్తేనే కదా నేను చెప్పేది. ఇంకేం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. ఇప్పుడు నువ్వేం చెప్పినా కూడా అది ఇంకో నాటకం అవుతుంది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి చెప్పే మాటే అవుతుంది. నిజంగా ప్రేమిస్తే ఇలా రహస్యాలుండవు. నిజంగా ప్రేమిస్తే మోసానికి తావే ఉండదు. నువ్వు నిజంగా నేను నీ ప్రాణం అనుకుంటే ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పుండేవాడివి. కానీ నా మెడలో తాళి కట్టి ఇప్పుడు నన్ను తల్లిని చేస్తూ ఈ నిజాన్ని ఇంతవరకు నా దగ్గర దాచావంటే నీ దగ్గర ప్రేమ లేదు, కేవలం స్వార్థం మాత్రమే ఉంది. నీలాంటి స్వార్థపరుడు జీవితంలోకి నేను వచ్చినందుకు, నీ రూపానికి ప్రతిరూపాన్ని నా కడుపులో మోస్తున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంత నా కర్మ. చాందిని, వద్దు, 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 వద్దు. నన్ను ముట్టుకోవద్దు. ఎందుకండి ఇలాంటి పని చేశారు? ఈ నిజం మీకు తెలిసినప్పుడే నేను మీకు చెప్పాను కదా. అత్తయ్యకి తెలిస్తే తట్టుకోలేదండి. ఆవిడ్ని కన్విన్స్ చేయడం మన వల్ల కాదు అని. ఈ బాధని ఆవిడంతా తేలిగ్గా తీసుకోరని మీకు ముందుగానే చెప్పాను. అత్తయ్య పరిస్థితి నాకు తెలుసు కాబట్టే, నేను ముందే అదంతా ఊహించాను కాబట్టే ఆ రోజు మిమ్మల్ని గుళ్ళో కన్విన్స్ చేశాను. మీరు కూడా అర్థం చేసుకున్నారు. అత్తయ్య దగ్గర ఇదంతా చెప్పను అన్నారు. కానీ ఎందుకు ఇంత సడన్ గా ఎందుకు చెప్పారు మీరు? చూసారా అత్తయ్య ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో? ఆవిడ బాధను ఎవరు తీర్చగలరు? ఆవిడ్ని ఎవరు ఓదార్చగలరు? నన్ను క్షమించు బాను. నేను ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకోవాలనుకున్నాను. కానీ అమ్మను చూస్తున్న ప్రతి క్షణం మా అమ్మ దగ్గర నేను అబద్ధం చెప్తున్నానా, మా అమ్మ దగ్గర నేను నిజాన్ని దాస్తున్నానా అని నాలో నాకే ఎంతో గిల్టీగా అనిపించింది. ఇంతవరకు నేనే విషయాన్ని అమ్మ దగ్గర దాచలేదు. నాకు సంబంధించినంత వరకు ఏ విషయాన్ని అమ్మతో పంచుకోకుండా ఉండలేదు. అమ్మ నాకు ఒక మంచి స్నేహితురాలు లాంటిది. తను నా మీద చూపిస్తున్న మమకారం అలాంటిది. ఆవిడ దగ్గర నేను ఇంత పెద్ద నిజాన్ని దాచాను అన్నది నేను తట్టుకోలేకపోయాను. అదే సమయంలో నీలిమ కూడా నా దగ్గరకు వచ్చి, ఆంటీ దగ్గర ఈ విషయం దాచడం మంచిది కాదు కార్తీక్, రేపొద్దున ఈ నిజం ఎలాగైనా బయటకు వస్తుంది, ఎవరి ద్వారానో ఆంటీకి తెలిసినప్పుడు తన కొడుకే తన దగ్గర ఈ నిజాన్ని దాచాడు అని తెలిస్తే ఆంటీ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించని చెప్పింది. నీలిమ అలా చెప్పేసరికి నేను కూడా ఆలోచించాను. అందుకే వెళ్ళి చెప్పేశాను. నేను కన్విన్స్ అయినట్టే అమ్మ కూడా కన్విన్స్ అవుతుంది అనుకున్నాను. ఆవిడికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించాను. నువ్వు నాతో ఎంత వివరంగా చెప్పి ఎలా కన్విన్స్ చేశావో అమ్మను కూడా అలా కన్విన్స్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అమ్మ ఎంత బాధపడుతుందని నేను ఊహించలేకపోయాను. ఊహించానండి. నేను ఊహించాను కాబట్టే ఈ నిజాన్ని దాచాలనుకున్నాను. కానీ ఎవరి ఊహకి అందని విధంగా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట, చుట్టూర సంద్రంలా
అంకుల్, ఆంటీ నొక్కని వదిలేసి మీరు కూడా ఇలా బయటకు వచ్చేస్తే ఎలా? ఆంటీ ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఓదార్చవలసింది మీరే కదా. ఆంటీకి ధైర్యం చెప్పవలసింది మీరే. ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయవలసింది కూడా మీరే అంకుల్. ఏం చెప్పమంటావు నీలిమ? జరిగిన సంఘటన సాధారణమైంది కాదు. ఈ నిజం ఎంత పెద్ద సమస్యను తీసుకొస్తుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. భాను తప్పు చేసిందని కానీ కరెక్ట్ చేసిందని కానీ సమర్థించలేను. ఎంతైనా ఊర్మిళ తల్లి కదా. ఈ విషయంలో ఊర్మిళను ఎలా కంట్రోల్ చేయాలో కూడా మాకెవ్వరికీ అర్థం కావట్లేదు. ఇందాక నువ్వు చూసావు కదా ఊర్మిళ ఎలా మాట్లాడుతుందో, ఎంత బాధపడుతుందో. ఇంకా ఎవరు మాట్లాడినా సరే తన బాధ మరింత పెరుగుతుంది. అందుకే తనని ఒంటరిగా ఆ గదిలో వదిలేశాం. లేదంకల్, మనిషి బాధలో ఉన్నప్పుడు ఓదార్పు చాలా అవసరం. నీకు నేనున్నాను అని నిలబడేవాళ్లు చాలా అవసరం. భార్యకి భర్తని మించిన ఓదార్పు ఇంకెవరూ ఉండరు. భార్యకి ఎలాంటి సమస్య వచ్చినా సరే కన్నీళ్లు తొడవలసింది భర్తే. ఇప్పుడిలా ఆంటీని ఒంటరిగా వదిలేస్తే ఆవిడ బాధ తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ అందరూ నన్ను వదిలేశారు అని ఆంటీ కనిపించిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే భాను చేసిన పని వల్ల ఆంటీ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. అది ఆవిడ మాటల్లోనే తెలుస్తోంది. ఇప్పుడు మీరు కూడా ఇలా బయటకొచ్చి నిలబడి ఉండిపోతే ఆంటీ ఏమనుకుంటారు? తనని ఒంటరిని చేశారు అనుకుంటారు కదా. అలా ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు చుప్పనాతివైనా సరే మంచి మాట చెప్పావే. నేను ఊర్మిళ మరింత బాధపడకూడదని అందర్నీ బయటికి వచ్చేయమని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. అది ఒంటరిగా ఉంటే అందరూ తనని ఒంటరిని చేశారన్న అనుమానం తనని మరింత బాధ పెడుతుంది. మనోహర్, ఇది ఎలాంటిదైనా కావచ్చు, కానీ ఒక మంచి మాట చెప్పింది. మేమెవరూ రాము, కానీ నువ్వొక్కడవే వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. వెళ్ళండి అంకుల్. అలాగేనమ్మా. ఊర్మిళ, నీకు బాధగానే ఉంటుంది. జరిగిన సంగతిని నువ్వంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నావు. అది అర్థమవుతూనే ఉంది. కాని ఒక్కటి ఆలోచించు, ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిపోయింది. కాని ఇప్పుడు ఈ ఇంట్లో కొన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి. పంతాలతో వాటిని తెంచుకోలేం కదా. ఎవరి మీద పగని పెంచుకోవాలసలు? పార్థు రూపంలో ఉన్న శివ మీద? తనిప్పుడు ఎవరు? ఈ ఇంటికి అల్లుడు, మన కూతురి భర్త. పెళ్ళైన వాళ్ళు విడిపోకూడదని అందరూ కోరుకుంటారు. అలాంటిది అన్యోన్యంగా ఉన్నవారిని ఇప్పుడు మనం విడదీయగలమా? జరిగిన గతంతో పోల్చి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు పాడు చేయగలమా? ఇంకా భాను మన కోసం ఎంత చేసిందో మనకు తెలిసిందే కదా ఊర్మిళ. భాను ఏం చేసినా కూడా మంచే చేస్తుందని నువ్వు కూడా నమ్మావు కదా. చివరికి నీ ప్రాణాల్ని కాపాడడానికి కూడా భాను ఎంతో సాహసం చేసింది. అలాంటి భాను తప్పు చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? రాము విషయంలో ఏం జరిగిందో అది ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఎంత బాధపడినా కూడా దాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేం. అలా అని నువ్విప్పుడు బాధగా ఉన్నా, ఈ ఇంట్లో గొడవలు జరిగినా కూడా మళ్ళీ ఈ ఇల్లు సమస్యల్లో పడుతుంది. మన పిల్లలే సమస్యల్లో పడతారు ఊర్మిళ. వాళ్ళు బాధపడితే మనం తట్టుకోగలమా చెప్పు? దయచేసి నా మాట అర్థం చేసుకో ఊర్మిళ. కార్తీక్, కార్తీక్! ఏంటన్నా, ఏమైంది? మీ అమ్మను చూస్తుంటే నాకు భయమేస్తోంది. తనేమీ మాట్లాడడం లేదురా. నేను మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా సమాధానం చెప్పడం లేదురా. నేను ఓదార్దామని చూసినా కూడా నన్ను దగ్గర కూడా రానివ్వడం లేదురా. ఊర్మిళని ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా.
ఆ మౌనం మంచిది కాదు కార్తీక్. ఏదైనా బాధ ఉంటే బయటికి చెప్పుకోవాలి, దుఃఖాన్ని బయటికి వెళ్ళబుచ్చాలి. అలా అని మనసులోనే దాచుకుని మౌనంగా ఉండిపోతే గుండె బరువెక్కిపోతుందిరా, మనిషిని మానసికంగా కృంగదీస్తుందిరా. అప్పుడు జరిగే నష్టాన్ని ఎవ్వరం ఊహించలేం. కార్తీక్, వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు. తనెంత గట్టిగా ఏడుస్తుందో ఏడవని, లేదా ఎంత తిడుతుందో తిట్టనీరా. తన కోపమంతా చూపించని, చివరికి 2 దెబ్బలు కొట్టినా సరే సహిద్దాం. కానీ ముందు ఊర్మిళ మాట్లాడాలి. ఈ మౌనం మంచిది కాదు కార్తీక్. ప్లీజ్ వెళ్ళి మీ అమ్మని మాట్లాడించరా. అలాగే. వద్దు కార్తీక్, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు. అదేంటమ్మా, నన్ను వెళ్ళమని మీరే కదా చెప్పారు. మరిప్పుడు కార్తీక్ని ఎందుకు ఆపుతున్నారు? కార్తీక్ అంటే ఊర్మిళకి చాలా ఇష్టం. ఊర్మిళ కార్తీక్తో కన్ఫామ్గా మాట్లాడుతుంది. లేదు మనోహర్, నువ్వు మాట్లాడింది నేను విన్నాను. ఊర్మిళ ఎలా ప్రవర్తించిందో కూడా నేను చూశాను. ఇప్పుడు ఊర్మిళ ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఎవరు ఏం మాట్లాడినా తన దుఃఖం మరింత పెరిగిపోతుంది, కోపం మరింత పెరుగుతుంది. తను మౌనంగా ఉండిపోతుంది గాని సమాధానం చెప్పడం లేదు. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పిందనుకో, అది గొడవ అనిపించినా సరే అది కోపం తగ్గడానికి ఉపశమనం అవుతుంది. తను మాట్లాడుతున్న కొద్దీ తను ఏడుస్తూ మౌనంగా ఉండిపోయింది అంటే బాధ మొత్తాన్ని గుండెల్లో నింపుకుంటుంది. ఆ గుండె బరువెక్కిపోతుంది. అది కరెక్ట్ కాదు. తను ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఉండని. కాసేపటికైనా తను తేరుకుంటుంది. తేరుకున్నాకే మాట్లాడదాం. అంతవరకు ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టద్దు. హలో డాక్టర్ అనుపమ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే మా ఇంటికి రావాలి ప్లీజ్ అండి, తొందరగా రండి. ఏంట్రా డాక్టర్ని ఎందుకు పిలుస్తున్నావు? ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఆ డాక్టర్ రావడం అవసరమా? అవసరమే బామ్మ. అమ్మ మౌనంగా ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ అమ్మ బాధలో ఉంది. ఏ విషయాన్ని బయటికి చెప్పడం లేదు. తనలో తనే టెన్షన్ పడుతుంది. మనిషి టెన్షన్ పడుతున్న కొద్దీ బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా బీపీ పెరగటం మంచిది కాదు. అలా జరగకుండా ఉండాలంటే ముందు అమ్మని డాక్టర్కి తప్పకుండా చూపించాలి. అందుకే రమ్మని చెప్పాను. ఏంట్రా ఇది? ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది, మళ్ళీ నా ఇంట్లో ఆనందం చిగురించింది, ఇల్లు కళగా ఉంది, మీరందరూ సంతోషంగా ఉన్నారని నేనెంతో ఆనందించాను. అందుకే దోసపాడు వెళ్ళి నేను ఇన్ని రోజులున్నాను. కానీ నేను తిరిగి వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయాను. ఏంటో మళ్ళీ ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో నాకు భయంగా ఉంది. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వే తప్పు చేయలేదు కార్తీక్. ఇప్పుడు జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఆంటీ ఇలా బాధపడుతున్నారంటే దానికి కారణం నువ్వనుకోకు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆంటీని చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ప్లీజ్ ఈ విషయంలో నువ్వు బాధపడుకో. చాందిని, రావద్దు. ఇక్కడ నుండి వెళ్ళిపోబార్దు. నిన్ను చూడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు మరింత కోపం పెరుగుతుంది. నా మీద నీకు ఏ మాత్రం ప్రేమన్నా నాకు కనిపించకు. ప్లీజ్ వెళ్ళిపో. అది కా చాందిని, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఇంకా ఏం చెప్తావు? ఏం చెప్పదలుచుకున్నావు? మొత్తం తెలిసిపోయింది కదా. ఇన్నాళ్ళు ఏ నాటకం ఆడారో మొత్తం బయటకు వచ్చేసింది కదా. నువ్వెంత ద్రోహం చేశావో ఈ రోజే తెలిసింది.
నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే బయటపడింది. ఇంకా ఏం చెప్తావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా అది నటనే అవుతుంది. ఇన్నాళ్ళు నటించింది చాలదా? ఇంకా ఏం నటిద్దాం అనుకున్నావు? ఇంకా ఏం సమర్థించుకుందాం అనుకుంటున్నావు? అది కాదు చాందిని, నేను చెప్పేది ఒక్కసారి విను. ఇంకేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా వినాల్సిన అవసరం నాకు లేదు. వినిపించుకునే పరిస్థితిలో కూడా నేను లేను. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు నా కోపం పెరుగుతూనే ఉంటుంది. అది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మంచిది కాదు. ప్లీజ్ గెట్ అవుట్. ఆంటీ కోపాన్ని చూశారు కదా, ఆంటీ ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరు. ఇంకా మీకు ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇంటి నుంచి మిమ్మల్ని గంటేస్తారు. ఈ క్షణాన్ని అత్తయ్యకి నా మీద కోపం ఉండొచ్చు. ఏదో ఒక రోజు అత్తయ్య ఆలోచిస్తారు. ఈ ఇంటి మంచి కోసమే ఆలోచించామని ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటారు. అప్పుడు మేమంతా ఒకటవుతాం. అప్పుడు నా చేతులతో నేనే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటించకపోతే నా పేరు భానుమతే కాదు.